నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 కు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల్లో తాను విజయం సాధించాలని పింఛన్ డబ్బుతో మొక్కు చేసిన వృద్ధురాలను సన్మానించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భారతదేశం పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తే ఒక్క రాత్రిలో ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ తుడుచుకుపెట్టుకుపోతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్ధారెడ్డి. పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని తెలిపిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు సీమకు వరదాయనిగా పేర్కొనే హంద్రీనీవా పనులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం ఎక్కువగా ఉందని, అన్ని ప్రభుత్వమే చేయాలంటే కుదరదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో P4 పథకాన్ని తీసుకొచ్చామన్నారు. అందరూ సమాజం వల్లే పైకి వచ్చారని చెప్పారు. ఇప్పుడు ఉన్న చదువులు చదివి బాగుపడిన వారంతా పేదల కష్టం నుంచే ఎదిగారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు. ఈ విషయంలో మాటలు చెప్పుకోవడానికి ఎంతో మంది ఉన్నారని, కానీ చేతలకు దిగాలని సూచించారు. రాష్ట్రంలో 2 లక్షల మంది పేదలను ఉన్నత వర్గాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. వీరంతా పేదరికంలోనే ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో పేదలను పైకి తీసుకురావడం ఉన్నత వర్గాలుగా ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. పేదరికంలో ఉన్న 20% మందికి అండగా నిలుద్దాం. సూచనలు సలహాలే కాదు, అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేయండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పేదలు వచ్చే 4 ఏళ్ల తర్వాత ధనవంతులు కావాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పార్వతి. మా సాయాపురం గ్రామం. మా ఆయన పేరు బాలును. మా ఆయన నాకు 4 పిల్లలు సార్. మా ఆయనకి ఆరోగ్యం బాగలేదు. మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు సార్. కరెంట్ ప్రాబ్లం సార్. కరెంట్ సాగొట్టి పిల్లలు ఏం చేస్తారు చెప్పమ్మా. పిల్లల 4 పిల్లలు సార్. 4 పిల్లలు అయితే 3 ఆడపిల్లలు సార్. ఉన్నారమ్మా? ఉన్నారా? 3 వాళ్ళే సార్. 3 వాళ్ళే రమ్మని. రమ్మా. 3 ఆడపిల్లలు సార్. ఒక అబ్బాయి సార్. అబ్బాయి ఎక్కడ ఉన్నాడమ్మా? అబ్బాయి వాళ్ళ నాయనమ్మడు పోయినారు సార్. వాడు బయట పోయాడమ్మా. ఏం చేస్తారమ్మా వీళ్ళు పిల్లలు చెప్పు. స్కూల్ పోతున్నారు సార్. ఈ స్కూల్కే పోతున్నారు సార్. ఈ అమ్మాయి అయితే 6వ తరగతి, ఈ అమ్మాయి 3వ తరగతి సార్. ఎన్నో తరగతి అమ్మాయి? 3. అమ్మాయి 3, 6. ఈ అమ్మాయి ఇంకా ఇప్పుడు జాబ్ అవుతుంది సార్. అంగన్వాడికి పోతుందా? లేదు, ఈ స్కూల్కే పోతుంది. పోతుందమ్మా. ఓకే. ఇప్పుడు ఏం కావాలమ్మా? నువ్వు ఏం చేస్తావు నువ్వు బాగుపడతావు చెప్పు. నీకేం పొలం ఉందా? లేదు సార్, నాకు పొలం లేదు. నువ్వేం పని చేస్తావమ్మా? నేను కూలి పనికి పోతున్నాను సార్. కూలి పనికి పోతాను. రైతుకే సార్ పోయేది. రోజు 200, 250 వస్తుంది సార్. వస్తుంది. దాంతోనే మేము 5 మందికి నేను ఒక్కదాన్నే పోషించుకోవాలి సార్. మా ఇంట్లోన మా ఆయన ఏం పని సాత కాదు సార్. అది బిల్డింగ్ మీద కింద పడినారు సార్. కరెంట్ సాగొట్టి మా ఆయన. ఏం అలవాటు లేదు సార్. ఏం అలవాటు లేదు సార్. కరెక్టేనా అమ్మాయి చెప్పేది? కరెక్టేనా? కరెక్టే. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఎట్లమ్మా నీవు ఏం కావాలంటావు? నువ్వు పిల్లలు చదివించాలి. మాకు పిల్లలు చదివేయాలి సార్. మాకైతే పిల్లలు చదువు కావాలి. మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్. మాకు ఇల్లు కావాలి. మా ఆయనకి ఏమన్నా ఉపాయం కలిగించాలి సార్. మీరు ఏం చేయాలి చెప్పమ్మా? ఆయనకు ఏం చేయాలి మీరే ఇంకా ఏమో సాయం చేయాలి సార్. ఎక్కడమ్మా? ఇవన్నీ బర్రెలన్నీ డ్యామేజ్ చేస్తారు. ఏం చేస్తావు నువ్వు చెప్పాలి కదా నాకు. రా. ఏంటి బాలు ఏమైంది? కరెంట్ షాక్ కొట్టేది సార్. కరెంట్ షాక్ కొట్టాను. ఎప్పుడు మా ఎన్ని రోజులు నువ్వు? 2 ఏళ్ళు లేదు సార్. పడిపోయావా? పడినా సార్. ఇప్పుడు ఏంటి నువ్వు చూపించుకున్నావు డాక్టర్లకి? చూపించుకున్నా సార్. ఏం చెప్పారు? ఇప్పుడు మీరు చూశారు ఆయన జీవితం కూడా కష్టాలు వచ్చాయి. కానీ 5,000 రూపాయలతో స్టార్ట్ 5,000 రూపాయలతో ప్రారంభించి 250 కోట్లు టర్న్ ఓవర్కి వచ్చాడు. అది సక్సెస్ స్టోరీ. ఇప్పుడు ఆయన కొన్ని కుటుంబాలు తీసుకుంటున్నాడు. ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారు సార్? ఇప్పుడు ఇమ్మీడియట్గా మాది కులేరు మండలము. మా దగ్గర చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. మా ఏరియాలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని మా మినిస్టర్ గారైన కేశవ్ గారికి తర్వాత కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి డెఫినెట్గా సాయం చేస్తాను. ఇక్కడ ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటాను.
పార్వతి అనే కుటుంబాన్ని అంటే దత్తత ఒకే కుటుంబం తీసుకుంటున్నాను. కాకుండా ఒక ఐదారు కుటుంబాలు ఈ ఊర్లో తీసుకుంటే 5-10 ఐదారు ఈ ఊర్లో ధనవంతులు ఎక్కువ ఉన్నారు సార్. మా ఊర్లో ధనవంతులు లేరు. మా ఊర్లో చేయాలనుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులు సమాజానికి తిరిగి ఇవ్వాలని ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. సమాజంలో ఎప్పుడు కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొంతమందికి అవకాశం ఉన్నప్పుడంతా హెల్ప్ చేస్తూనే ఉన్నారు, సమాజ హితం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళని నేను అభినందిస్తున్నా. ఇంతవరకు ఎవరైనా సమాజ హితం కోసం రాకపోతే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ మానవత్వాన్ని చాటండి, మీరు కూడా ముందుకు రండి, వచ్చి పేదవాళ్ళకు అండగా ఉండేట్టుగా నేను పబ్లిసైజ్ చేయబోతున్నాను. రేపు రాబోయే రోజుల్లో పైనుండే వాళ్ళు ఎంతమంది సహాయం చేశారో పబ్లిసైజ్ చేస్తే మీకు సమాజంలో గౌరవం పెరగదు. మీ సమాజంలో మీకు డబ్బులు ఉండొచ్చు, కానీ సమాజంలో గౌరవం పెరగాలంటే సమాజం కోసం పనిచేసే వాళ్ళకే గౌరవం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? బంగారు కుటుంబాలు చేలి పైకెత్తండి. బంగారు కుటుంబాలు ఓకే, బంగారు దించనమ్మా. అదే మాదిరిగా ఎంతమంది మార్గదర్శులు ఉన్నారు ఇక్కడ చేలి పైకెత్తండి. మార్గదర్శులు 1, 2. ఇప్పుడు కలెక్టర్ గారు దీనికి ఇంకా చేయలేదా? ఈ 3 ఆడకున్నారు. ఇట్రాయా, ఇట్రండి. మీరు మార్గదర్శులు ఇట్రండి. చాలామందికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఈరోజు వచ్చినప్పుడు ఒక పక్క అంద్రీనీవా పనుల్ని ఒకసారి సమీక్ష చేసుకున్నాను, ఇంకొక పక్క ఏదైతే ప్రజావేదిక కింద మీ అందరితో మాట్లాడాను, అదే సమయంలో ఈ గ్రామంలో 96 బంగారు కుటుంబాలు ఉన్నాయి. 96 కుటుంబాలని దత్తత తీసుకుంటాం. ఈ 96 కుటుంబాలని బాగు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్పాను. ఇమ్మీడియట్గా పని మీద ఉంటారు. ఇవి చేసి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఇప్పుడే ఒక కుటుంబానికి పరిష్కారం కూడా చూపించాం. నేను పని చేస్తున్న వారికి ఇల్లు కట్టిస్తా. ఆ పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,000 బ్యాంక్ డిపాజిట్ కూడా నలుగురికి చేస్తాను. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన వృద్ధురాలు పోతుల పేరంటాలు వేగులమ్మ అమ్మవారికి తన పింఛను సొమ్ముతో మొక్కులు చెల్లించారు. పింఛను సొమ్ము దాచుకుని అమ్మవారికి 27,000 విలువైన గరగ చేయించి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పేరంటాలను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ఆమెతో ముచ్చటించారు. తనపై చూపిన మమకారానికి ముగ్ధులయ్యారు. పేరంటాలు కలిసి భోజనం చేశారు. ఆత్మీయంగా పలకరిస్తూ స్వయంగా భోజనం వడ్డించారు. చీరను బహుకరించారు. పింఛను సొమ్ముతో మొక్కులు చేసిన విషయం తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. పేరంటాలను క్యాంపు కార్యాలయంలోకి ఆత్మీయంగా ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ ఆమె తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసిన వాహనం వరకు స్వయంగా వచ్చి సాగనంపారు. నాకు పెద్ద నమ్మకారం అయిపోయినాడు బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నాను. నేనే వద్దాం అనుకున్నా, కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈ రోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారిని పిలుచుకుందాం. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి, 50,000 రూపాయలు.
ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను. ఇంకా మీకు ఇందులో పెట్టానా ఈ రెండు? పాకిస్తాన్ ఉన్మాదులు ఉగ్రవాదంతో భారతదేశాన్ని భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరూ లేరని గట్టిగా సమాధానం చెబుతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సుధీర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశ మహిళల సింధూరాన్ని చెరిపివేయడానికి పాకిస్తాన్ చేసిన తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చారని తెలిపారు. పాకిస్తాన్ భారతదేశంతో ఎన్ని యుద్ధాల్లో ఓడినా బుద్ధి రాలేదని తెలిపారు. కేవలం 3 రోజుల్లోనే భారతదేశ పౌరుషాన్ని పాకిస్తాన్కు చూపించారని తెలిపారు. పాకిస్తాన్పై భారతదేశం పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తే ఒక్క రాత్రిలో ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ తుడుచుకుపెట్టుకుపోతుందని కోటమిరెడ్డి హెచ్చరించారు. అనంతరం ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఎంఎస్ఎంఈ పార్కు భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్గా నామకరణం చేశారు. భారత్ మాతాకి జై, ఖబర్దార్ పాకిస్తాన్ అంటూ ఎమ్మెల్యే కోటమిరెడ్డి నినాదాలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగాలు రావాలని, అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తూ మన బిడ్డల భవిష్యత్తు బంగారుమయం అయ్యేదానికి అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉండాలా అన్న ఆలోచన చేసి మొదటి విడత కింద మన నెల్లూరు రూరల్ ని ఎంపిక చేసిన దానికి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి చప్పట్లతో ఈ పార్కు ఈరోజు 60 ఎకరాల్లో భూమి రెడీగా ఉంది. ఈ 60 ఎకరాల భూమిలో 30 ఎకరాల్లో రోడ్లు అన్ని ఏర్పాటు చేసేదానికి నిధులు కూడా విడుదలైనవి. మరో 30 ఎకరాల్లో కూడా నిధులు విడుదలవుతాయి. అంతిమంగా 60 ఎకరాలు. వాస్తవం చెప్పాలంటే 75 ఎకరాల దాకా ఉంది. కానీ ఒక 15 ఎకరాలు కొంచెం అక్కడక్కడ ఉంది కాబట్టి 60 ఎకరాలు అయితే స్పష్టంగా పూర్తిగా ఉందని అధికారులు కూడా చెప్పారు. అటవీ శాఖ కూడా దీనికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. దాంతో ఈ యొక్క పార్కు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడానికి మనం సిద్ధమయ్యాం. మరోసారి నెల్లూరు రూరల్ శాఖ పక్షాన ఎంతో మందికి, వందలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు అందించే ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్ నెల్లూరు రూరల్లో ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ యొక్క పార్కుకి ఒక మంచి గౌరవ నామం ఉండాలని సింధూర్ పార్క్ పేరుతో చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా మనం పేరు పెట్టుకోవడం జరిగింది. మన భారత సైన్యం దేశ రక్షణ కోసం పాకిస్తాన్ తో ఏ విధంగా పోరాడుతుందో, పాకిస్తాన్ ని ఏ విధంగా గుండెలు జల్దరించే విధంగా, పాకిస్తాన్ ఒళ్ళు అదిరే విధంగా సమాధానం చెప్తుందో త్యాగాలకు సిద్ధమై మీకు అందరూ కూడా తెలుసు. అందుకే భావితరాలు కూడా ఈ యొక్క ఆవంచర్ల పార్కు గుర్తుండిపోవాలా. ఎప్పుడు పెట్టారు ఈ పార్క్ అంటే భారతీయుల నుదుట సింధూరాన్ని చెరిపివేసి దేశంలో ఒక అస్థిరత నెలకొల్పాలని చెప్పని పాకిస్తాన్ ఉగ్రవాద మోకలు ఏదైతే భారతదేశం అమాయకుల్ని చెప్పాయో, ఎరుపుని, ఆ రక్తాన్ని ఎర్రగా మార్చి భారతదేశాన్ని భయపెట్టాలని చూశాయో, ఆనాడు ఎరుపంటే ఎవరికిరా భయం, నా కన్న తల్లి భరతమాత మృదుడు సింధూరం ఎరుపు, నా దేశంలో ఉండే కోట్లాది భారతీయ స్త్రీల మృదుడు సింధూరం ఎరుపు, ఆ నుదుట సింధూరాన్ని చెరిపేయాలని చూసిన పాకిస్తాన్ ఈనాడు నీకు సింధు నదిలాగా మా పౌరుషం నీ మీద కనపడుతూ ఉంది, ఇప్పటికైనా పద్ధతి మార్చుకో అని చరిత్ర మొత్తం కూడా చెప్తున్న విధంగా. అంతేకాకుండా ఈ 60 ఎకరాలే కాకుండా జిల్లా అధికారులు చెప్పారు మరో 90 ఎకరాలు కూడా అందుబాటులో ఉంది. దాని సేకరణ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తాం.
ఆ యొక్క దేవుడి దయ వల్ల అన్ని సఫలమైతే ఈ రోజైతే 60 ఎకరాలు, రాబోయే రోజుల్లో 150 ఎకరాలు అంటే అతి పెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ మన బారా సింధూర్ పార్క్ అవకాశం ఉంది. నేను నెల్లూరు జిల్లాలో కాకుండా అందరూ కూడా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు పిలుపునిస్తా ఉన్నా. ఆవంచర్ల వాసులు చాలా మంచి వ్యక్తులు. ఇక్కడ పార్టీలు ఉంటాయి, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉంటారు. ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటే అందరూ కూడా సహకరిస్తారు, మేమందరం కూడా సహకరిస్తాం. కాబట్టి స్వేచ్ఛగా వచ్చి పరిశ్రమలు ఇక్కడ పెట్టండి, ఉపాధి కల్పించండి. మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాడికి మీరు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏ గవర్నమెంట్ ఆఫీసులో మీరు ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మీ పని నాకు చెప్పినట్లయితే మీరు చెప్పినటువంటి 48 గంటల్లో మీ పని నేను నెత్తినేసుకుని చేసి పెట్టే బాధ్యతని తీసుకుంటాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.